నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ఈ వీడియోలో 4 కథలున్నాయి. మొదటిది కపట వైద్యుడు, 2 పుణ్యదానం, 3 నమ్మలేని ఘనకార్యం, 4 దొంగల భయం. వినండి. మొదటి కథ కపట వైద్యుడు. కుంభీ నగరంలో ఒక కపట వైద్యుడు ఉండేవాడు. అతని పేరు శివబైరాగి. ఈ వైద్యుడు తన సమస్త వ్యాధులు నయం చేయగలను అని చెప్పుకుంటూ గొప్ప వైద్యుడిని కొందరిని నమ్మిస్తూ పొట్టపోసుకునేవాడు. అతని వద్ద ఏవో భస్మాలు, అంజనాలు, మాత్రలు, కుప్పెలు, రసాయనాలు ఉండేవి. ఒకసారి ఆ దేశపు యువరాజుకు ఒక వింత జాడ్యం సంప్రాప్తమైంది. అతనికి ఆకలి దప్పులు పోయాయి. నీరసంగా మంచాన పడి ఉంటాడు. తానుగా ఎవరితోనూ మాట్లాడాడు. ఎవరైనా పలకరిస్తే చిరాకుగా సమాధానం ఇస్తాడు. దిగులుగా ఉంటాడు. రాజవైద్యులకు యువరాజు రుగ్మత ఏమిటో, అది ఎలా సంప్రాప్తమైందో అంతు చిక్కలేదు. వాళ్ళు అనేక ఔషధాలు వాడి చూశారు. కానీ వాటి వల్ల ఏ ప్రయోజనమూ లేకపోయింది. యువరాజు అనారోగ్యం గురించి రాజుగారికి బెంగ పట్టుకున్నది. మంత్రులు, ఇతర రాజ్యోద్యోగులు శివబైరాగిని పిలిపించమని సలహా ఇచ్చారు. చిచి, వాడేం వైద్యుడు? అపర ధన్వంతరులు లాంటి ఆస్థాన వైద్యులకు అంతుపట్టని వ్యాధి ఆ మందులు మొక్కునే వాటికి అంతుపడుతుందా అన్నాడు రాజు. అలా అనటానికి లేదు మహారాజా. ఘనవైద్యులకు తెలియని చిట్కాలు అడవుల్లో ఉండే కోయవాళ్లకు తెలుస్తాయి. శివబైరాగి ఎందరినో చచ్చేవాళ్ళని బతికించాడు అని చెప్పుకుంటారు. ఆస్థాన వైద్యులకు అంతుచిక్కని జబ్బును అలాంటి చిట్కా వైద్యులే నయం చెయ్యాలి. ఏ పుట్టలో ఏ పాముందో అన్నారు రాజుగారి వద్ద కొలువు చేసేవాళ్ళు. రాజు కొంచెం ఆలోచించి, అయితే ఒక పని చేద్దాం. మామూలు వైద్యంతో నయం కాని తీవ్ర వ్యాధులు గలవారి కొందరిని తెప్పించి బైరాగి చేత చికిత్స చేయించుదాం. వాళ్ళ వ్యాధులు నయం చేసినట్టయితే ఈ బైరాగి చేత అబ్బాయికి చికిత్స చేయిస్తాను. లేదు, ఆ కపట వైద్యుడి తల నరికించి కోటగుమ్మాని వేళ్లాండ కట్టిస్తాను అన్నాడు. రాజుగారు చేసిన ఈ ఆలోచన మంత్రులు మొదలైన వాళ్లకు యుక్తియుక్తంగా కనబడింది. వాళ్ళు ఊరంతా తిరిగి 5-6 దీర్ఘ రోగులను, ఏ చికిత్సకు లొంగని రోగాలు కలవాళ్లను పట్టుకొచ్చి యువరాజు పడుకున్న గదికి పక్కగా మరొక గదిలో పడుకోబెట్టారు. ఆ తర్వాత రాజుగారు శివబైరాగిని పిలిపించి, నువ్వు కపట వైద్యుడువని విన్నాను. నీకు వైద్యం నిజంగా చేతగాని పక్షంలో నిన్ను తీవ్రంగా శిక్షించవలసి ఉంటుంది. ఏమంటావు అని అడిగాడు. మహారాజా, నేను అనేక వేల మందికి చికిత్స చేసి ఉన్నాను. నా వైద్య విధానం వేరు, నేను వాడే ఔషధాలు వేరు. గిట్టని వాళ్ళు నాకు వైద్యం రాదని పుకార్లు చేస్తారు. వాటిని నమ్మి తమ నన్ను శిక్షించని భావ్యం కాదు అన్నాడు శివబైరాగి. అయితే వైద్యం నీకు వచ్చినని రుజువు చేసుకో. లోపల తీవ్రమైన వ్యాధులతో చాలా కాలంగా చికిత్స తీసుకుంటున్న రోగులు ఉన్నారు. వారందరికీ రోగాలు నయం చెయ్యి. నిన్ను రాజవైద్యుడిని చేసి సన్మానిస్తాను. రోగాలు నయం చేయలేకపోయావో నీ తల తీయించి కోటగుమ్మాని వేలాడగట్టిస్తాను అన్నాడు రాజు. శివబైరాగికి నోట మాట రాలేదు. రాజభటులు అతన్ని రోగుల నగదిలోకి తీసుకుని పోయారు. కొందరు రాజోద్యోగులు కూడా వెంట వెళ్లారు. నేను రోగులతో రహస్యంగా మాట్లాడాలి, మీరంతా అవతలకి వెళ్ళండి అని శివబైరాగి రాజోద్యోగులందరినీ బయటికి పంపేసి తలుపులు మూశాడు. అవతలి గదిలో రాజకుమారుడు ఉన్నాడన్న సంగతి అతనికి తెలియదు. ఆ తర్వాత ఆ కపట వైద్యుడు రోగులందరి నాడి పరీక్షించినట్టు నటించి, మీ అందరి రోగాలు నయం చేయగల బ్రహ్మాస్త్రం లాంటి లేపనం ఒకటి ఉన్నది. మనిషి గుండెకాయ తీసి కాల్చి నూరి కొన్ని ఔషధులతో చేర్చి దాన్ని మీకు పూత పోయాలి. 3 పూతలు పూసేసరికల్లా అందరూ పీడి రాళ్లలాగా తయారవుతారు. ఈ ఔషధం తయారు చేయాలంటే మీలో మరీ తీవ్ర స్థితిలో ఉన్న ఒకరు చావటానికి ఒప్పుకోవాలి అంటూ క్షయవ్యాధి ఉన్నవాడికే చూశాడు. క్షయరోగం ఉన్నవాడికి కంపరం ఎత్తింది. నాకసలు రోగం ఏముంది? నేను పిడిరాయిలాగా ఉన్నాను. వద్దు ముర్రో అంటుంటే వినకుండా మా వాళ్ళు నాకు మందులు ఇప్పించారు. నాకు ఏ రోగము లేదు, ఏ రోగము లేదు అంటూ వాడు లేచి తలుపు తెరుచుకుని శరవేగంతో బయటికి పరిగెత్తి వెళ్ళాడు. వాడు వెళ్ళిన మరుక్షణమే మరొకడు, వాడి వెనుక ఇంకొకడు విల్లు నుంచి వదిలిన బాణాల్లాగా నాకే రోగము లేదు, నేను పిడిరాయిలాగా ఉన్నాను అంటూ బయటకు దూసుకుపోయారు. రోగులందరూ తమకు ఏ రోగము లేదంటూ వెళ్ళిపోవడం చూసి రాజుకు చాలా ఆశ్చర్యం కలిగింది. అశ్విని దేవతలే వచ్చి చికిత్స చేసిన ఆ 5-6 దీర్ఘవ్యాధులు అర నిమిషంలో నయం చేయడం సాధ్యం కాదు. ఏం జరిగిందో చూద్దామని రాజుగారు సపరివారంగా లోపలికి వెళ్ళాడు. ఖాళీ గదిలో శివబైరాగి కనిపించాడు. అవతల గదిలో నుంచి రాజకుమారుడు పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వడం రాజుకు వినిపించింది. రాజు తన కొడుకును సమీపించి,
ఇంతకాలానికి వాడిలో సంతోష చిహ్నాలు చూసి పరమానందం చెందుతూ, నీ జబ్బు నయమైందా నాయనా, ఎందుకిలా నవ్వుతున్నావు అని అడిగాడు. నాకేం జబ్బు, నేను పిడిరాయిలా ఉన్నాను అంటూ రాజకుమారుడు మళ్ళీ విరగబడి నవ్వాడు. అతని ద్వారా రాజు జరిగిన సంగతంతా తెలుసుకున్నాడు. కపట వైద్యుడి ప్రాణాలు అరచేత పట్టుకుని శిరచ్ఛేదానికి ఎదురు చూస్తున్నాడు. రాజు అతని కేసి తిరిగి, నీకు వైద్యం ఏమీ రాదు, అయినా నిన్ను క్షమిస్తాను. నువ్వు ఇక ముందు వైద్యం చేయటం మానేసి మా ఆస్థానంలో విదూషకుడివిగా ఉండు. యువరాజు వెంట ఉంటూ అతడికి దిగులు అన్నది కలగకుండా చూడటం నీ పని అన్నాడు. శివబైరాగి ఆస్థాన విదూషకుడుగా ఉంటూ రాజకుమారుడికి ఎలాంటి విచారము కలగకుండా చూశాడు. అందుకే హాస్యాన్ని మించిన అవసరం లేదంటారు. కథ సమాప్తం. రెండవ కథ పుణ్యదానం. పట్టుబదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు పడుతున్న శ్రమ, చూపుతున్న పట్టుదల అనితర సాధ్యం. నువ్వేదైనా చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కోరి పరులకు మేలు చేసి పుణ్యం సంపాదించాలనే తాపత్రయంలో ఉన్నావేమో నాకు తెలియదు. అయితే పట్టుదల, పుణ్య సంపార్జనల ద్వారా మాత్రమే ఎవరు కార్యసిద్ధిని పొందలేరు. తన కుమారుడి పుణ్యకార్యాల ద్వారా సాధించలేని కార్యసిద్ధిని అతని తండ్రి అయిన ధనగుప్తుడు అనే పాపి సునాయాసంగా సిద్ధింపజేసుకోగలిగాడు. నేను ఆ ధనగుప్తుడి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒక ఊళ్ళో ధనగుప్తుడు అనే భాగ్యవంతుడు ఉండేవాడు. ఆయన ఎంగిలి మెతుకులు కూడా కాకి విదల్చిన రకం, అంతటి పిసినారి. ఎందరో అమాయకులను మోసం చేసి పేదవాళ్ల కడుపులు కొట్టి కోట్లకు పడగలెత్తాడు ఆయన. 50 ఏళ్ళు పైబడ్డాక ఆయనకు పెద్ద జబ్బు చేసి మంచం పట్టాడు. అప్పటికి ధనగుప్తుడికి ఒక్కగానొక కొడుకు గుణగుప్తుడికి సుమారు 30 ఏళ్ళు. అతడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. తండ్రి మంచాన పడడంతో గుణగుప్తుడు మొత్తం ఆస్తి వ్యవహారాలని స్వయంగా చూసుకోవాల్సి వచ్చింది. స్వతహాగా గుణగుప్తుడు మంచివాడు, ఉదార స్వభావుడు, స్వార్థం తెలియనివాడును. అయితే పెద్దలను గౌరవించే సాంప్రదాయం పాటిస్తాడు కాబట్టి ఎన్నడూ ఏ విషయంలోనూ తండ్రి మాటకు ఎదురాడలేదు. ఇప్పుడు తండ్రి మంచం పట్టగానే ఆయన వద్దన్నా వినకుండా ఘన వైద్యులను రప్పించి వైద్యం చేయించాడు. ధనగుప్తుడు త్వరలోనే కోలుకున్నాడు. కానీ ఆయనకు గొంతు పూడుకుపోయింది, కుడి చేయి చచ్చుపడిపోయింది. వైద్యులు రకరకాల పరీక్షలు చేసి ఆయన జబ్బు ఏమిటో వైద్యానికి అందుపట్టడం లేదని తేల్చారు. గుణగుప్తుడు తండ్రి ఆరోగ్యం గురించి సాధుపుంగవులను సంప్రదించసాగాడు. ఒకసారి మహానందుడు అనే సాధువు గుణగుప్తుడి ఇంటికి వచ్చి అతిథి సత్కారాలను అందుకుని ధనగుప్తుడిని పరీక్షించాడు. తర్వాత కాసేపు ఆయన కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు నెమ్మదిగా ధనగుప్తుడి శరీరం నిమురుతూ, నాయన, నువ్వు ధన సంపాదన కోసం లెక్కలేని పాపాలు చేశావు. ఆ పాపాలన్నీ నీ కుడి చేతి వ్రాతతోనూ నోటి మాటలతోనూ చేయడం వల్ల నీ శరీరంలోని ఆ 2 భాగాలు ఇప్పుడు నీకు అక్కరకు రాకుండా పోయాయి. నువ్వు నీ ఆస్తిని వదులుకుంటే తప్ప మామూలు మనిషికి కాలేవు అన్నాడు. మహానందుడి సూచన తనకు అంగీకారమే అన్నట్టు ధనగుప్తుడు తల ఊపాడు. వెంటనే మహానందుడు చెప్పగా తన ఆస్తిని సర్వ హక్కులతో కొడుకు ధారాదత్తం చేస్తున్నట్టు వీలునామా పత్రాలు తయారు చేయబడ్డాయి. వాటి మీద చేవ్రాలు చేయడానికి సిద్ధపడగానే ధనగుప్తుడి చేయి మామూలుగా అయిపోయింది. వీలునామా మీద సంతకం చేయడం పూర్తి కాగానే ఆయనకు ఎప్పటిలాగా మాట వచ్చేసింది. ఇంటిల్లపాది ఆనందోత్సాహాలతో పొంగిపోయారు. ఆ సందర్భంగా ఒక గొప్ప వేడుక చేసుకుందాం అని అనుకుంటూ ఉండగా గుణగుప్తుడు పెద్ద కొడుకు మణిగుప్తుడు ఉన్నటువంటి పెద్దగా అరిచి పడిపోయాడు. ఏమైంది అని చూస్తే వాడికి కుడి చెయ్యి, నోటి మాట పడిపోయాయి. ఇలా జరిగింది ఏమిటి స్వామి అని గుణగుప్తుడు మహానందుడి వద్ద వాపోయాడు. మహానందుడు కాసేపు ఆలోచించి, నీ తండ్రి పాపాలు నీకు అంటుకుని నీ కొడుకును బాధిస్తున్నాయి. నీకు చేరిన ఆస్తి పాపాల భూయిష్టం. దాన్ని పునీతం చేయాలంటే పుణ్యకార్యాలు చేయాలి. అందుకు నీ తండ్రి ఒప్పుకోడు. కానీ ఇప్పుడు ఆస్తి మొత్తం నీది కదా, కాదంటే మళ్ళీ ఆయనకు జబ్బు తిరగబడుతుంది. కాబట్టి ఆయన మాటలు పట్టించుకోకుండా నువ్వు నీకు లభించిన ఆస్తిని సద్వినియోగం చెయ్యి. ఏ రోజున నువ్వు చేసిన పుణ్యాలన్నీ కలిసి నీ తండ్రి పాపాలను హరిస్తాయో ఆ రోజున నీ కుమారుడు మామూలు మనిషి అవుతాడు. ఇది దైవ సంకల్పం అని చెప్పి వెళ్ళిపోయాడు. జరిగిన దానికి ధనగుప్తుడు కూడా ఎంతో బాధపడి, నా మనుమడు నా ఎదుటే మంచం పడితే నేను చూస్తూ భరించలేను. ఆస్తిని నాకు ఇచ్చి మీరు సుఖంగా ఉండండి అన్నాడు. గుణగుప్తుడు అందుకు అంగీకరించలేదు.
ధనగుప్తుడు తన మనవడి పరిస్థితి చూసి భరించలేక తన పాపాలు కడిగేసుకునేందుకు పుణ్యతీర్థాలకు బయలుదేరాడు. ఆనాటి నుంచి గుణగుప్తుడు చెయ్యని పుణ్యకార్యం లేదు. ఊళ్ళో ఆలయాన్ని బాగు చేయించి భక్తులకు సదుపాయాలు కలిగించాడు. చక్కని పాఠశాలను ఏర్పాటు చేసి అందరికీ ఉచిత విద్యా సౌకర్యం కలిగించాడు. అవసరంలో ఉన్నవారందరికీ కూడా వారి అవసరాలకు తగ్గట్టుగా సహాయం చేస్తున్నాడు, దానాలు చేస్తున్నాడు. అలా ఏడాది గడిచింది. ఎంత ఖర్చు పెట్టినా గుణగుప్తుడి ఆదాయం నానాటి పెరుగుతున్నదే కానీ ఏమాత్రం తగ్గలేదు. కొడుకు మణిగుప్తుడి అనారోగ్యం మాత్రం తగ్గలేదు. గుణగుప్తుడి దాన ధర్మాల సంగతి దేశమంతటా మారుమోగిపోయింది. అతడి మహాపుణ్యాత్ముడుగా గొప్ప పేరు వచ్చింది. గుణగుప్తుడికి మాత్రం తనకు వచ్చిన పేరు ఏమాత్రం తృప్తి నింపలేదు. అతడు ప్రతిరోజు కుమారుడి వద్దకు వెళ్ళి ఒళ్ళంతా నిమిరి కళ్ళ నీళ్లు పెట్టుకునేవాడు. నేను ఎంత పుణ్యం చేసినా అది వృధాగా పోతున్నది అని బాధపడేవాడు. కొందరు బంధువులు గుణగుప్తుడి చుట్టూ చేరి, నీ పుణ్యం నీకేం మేలు చేసింది? సంపాదించినంతా అడ్డమైన వాళ్లకు పంచిపెట్టడం పుణ్యం అనిపించుకోదు అని తేలిపోయింది. నువ్వు ఇక పుణ్యకార్యాలు మాని నీ వ్యాపారాన్ని ఇతర ప్రాంతాల్లో కూడా వ్యాపింప చెయ్యి, మేము నీకు సహాయపడతాం అని చెప్పారు. గుణగుప్తుడు ఆ మాటలు చెవిన పెట్టకుండా, నా పుణ్యకార్యాల వల్ల ఎందరో పేదలు మేలు పొందుతున్నారు, అదే నాకు తృప్తి. ఇప్పటికే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. ఇంతకు మించి దీని మీద దృష్టి సారించడం నాకు ఇష్టం లేదు అని బంధువులను పంపేశాడు. ఇది ఇలా ఉండగా ఆ దేశపు రాజుకు వీపు మీద రాచపుండు వేసింది. అది ఏ మందులకు లొంగటం లేదు. దానితో రాజు ప్రాణాల మీద ఆశ వదులుకుని రాజ్యపాలన మంత్రులకు అప్పగించి తను సాధువులాగా భక్తుల సేవలో కాలం గడపసాగాడు. ఒకసారి మహానందుడు కూడా రాజును చూడబోయాడు. ఆయన రాజుగారి పరిస్థితికి జాలిపడి, మహారాజా, నువ్వు స్వతహాగా సత్పురుషుడివే, అయినా రాజువు కావడం వల్ల తెలుసో తెలియకో కొన్ని అన్యాయాలు చేశావు. నీ కారణంగా కొందరు నిర్దోషులు కూడా శిక్షలకు గురయ్యారు. కొందరు దోషులు శిక్షలు తప్పించుకొని మరిన్ని పాపాలు చేస్తున్నారు. ఆ పాపాలే నీకు వీపు మీద రాచపుండు అయ్యాయి. ఈ పుండు ఏ మందులకు లొంగదు. నీ దేశ పౌరులో ఎవరైనా తమ పుణ్యాన్ని నిండు మనసుతో నీకు ధారపోస్తే, ఆ పుణ్యం నీకు సరిపోతే వెంటనే నీ పుండు మానుతుంది అని చెప్పాడు. అంతటి మహాపుణ్యాత్ముడు ఎవరో, ఎక్కడున్నాడో తమరి సెలవీయండి స్వామి అని రాజు మహానందుడిని వేడుకున్నాడు. మహానందుడు వెంటనే గుణగుప్తుడి పేరు చెప్పాడు. వెంటనే రాజు తన భటులను పంపి గుణగుప్తుడిని వెంట పెట్టుకు రమ్మన్నాడు. గుణగుప్తుడు రాగానే తన కోరిక చెప్పాడు. అది విన్న గుణగుప్తుడు, ప్రభు, నా పుణ్యం నా కొడుకు జబ్బును రవ్వంత కూడా తగ్గించలేకపోయింది. అది మీకు ప్రయోజనం కలిగిస్తుందని నాకైతే నమ్మకం లేదు అన్నాడు. అప్పుడు మహానందుడు, గుణగుప్త, నీ తండ్రి పాపాలు నీ కొడుకు స్వీకరించాడు. ఆ విధంగా ఆయన ఆస్తి పునీతమైంది. నీవు ఆయన ఆస్తితో పుణ్యకార్యాలు చేశావు. ఆ పుణ్యం కారణంగా నీ ఆస్తి ఏడాదిలోనే 3 రెట్లయింది. నీ పుణ్యం పనికి రాలేదనుకోవడం నీ అవివేకం అన్నాడు. స్వామి, నేను ఆస్తిని సంపాదించాలని పుణ్యకార్యాలు చేయటం లేదు. నాకు కావలసినది నా కొడుకు ఆరోగ్యం అన్నాడు గుణగుప్తుడు నిరాసక్తంగా. నీ ఆస్తి పెరగడం అందుకే. ఇప్పుడు నీ ఆస్తిలో 1 వంతు నీ తండ్రిది, 3 వంతులు నీది. అందువల్ల ఇక మీద నువ్వు చేసిన పుణ్యంలో కూడా 3 వంతులు నీకు దక్కుతుంది. ఇతరుల ఆస్తితో పుణ్యకార్యాలు చేస్తే అది నీ ఆస్తి పెరుగుదలకే తప్ప సహకరించదు. నీ ఆస్తితో చేసిన పుణ్యకార్యాలే నీ కోరిక తీర్చగలవు. ఇప్పుడు నువ్వు సంపాదించిన పుణ్యం నీ కొడుకు జబ్బు నయం చేయలేకపోయినా రాజుగారి పుండును నయం చేయగలదు అన్నాడు మహానందుడు. ఇందుకు గుణగుప్తుడు ఆశ్చర్యపోయి, అంటే ఇప్పుడిప్పుడే నా వద్ద కోరికలు తీర్చే పుణ్యం చేరుతున్నదన్నమాట. ఉన్న పుణ్యం కాస్త మహారాజుకు దానం చేస్తే మళ్ళీ నా కథ మొదటికి వస్తుందన్నమాట. స్వామి, నేనేం చేయాలి ఇప్పుడు అని అడిగాడు. ఆ నిర్ణయం నీకే విడిచిపెడుతున్నాను అన్నాడు మహానందుడు. గుణగుప్తుడు కాసేపు ఆలోచించి, నా పుణ్యంతో మహారాజు రాచపుండు నయమైపోయేటట్టయితే ఇప్పుడే దాన్ని దానం చేయడం బాగుంటుంది. ఎందుకంటే నా కొడుకు జబ్బు నయం కావడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో నాకు తెలియదు. అన్నేళ్ళు ఆగేవాడిని మరొక ఏడు ఆగలేకపోను అంటూ తన నిర్ణయం చెప్పాడు. మహానందుడి ఆధ్వర్యంలో మంత్రోచ్చారణల మధ్య ఆ పుణ్యాన్ని గుణగుప్తుడు రాజుకు ధారపోశాడు. విచిత్రంగా వెంటనే రాజు వీపింది పుండు మాయమైంది. రాజు ఎంతో సంతోషించి గుణగుప్తుడు కోరినది ఇస్తానన్నాడు. గుణగుప్తుడు తల అడ్డంగా ఊపి, ప్రభు, నాకేమి విదల్చారో దాంతో ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేయండి. మీ ఆరోగ్యమే నాకు తృప్తినిచ్చింది అంటూ రాజు వద్ద సెలవు తీసుకున్నాడు.
గుణగుప్తుడితో పాటు సాధువు మహానందుడు కూడా అతడి ఊరికి వెళ్ళేసరికి తీర్థయాత్ర ముగించుకుని ధనగుప్తుడు తిరిగి వచ్చాడు. విచిత్రం ఏమిటంటే ఆయన తెచ్చిన గంగాజలం సేవించి మణిగుప్తుడు మామూలు మనిషి అయిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, గుణగుప్తుడు ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు. రాజ్యంలో ప్రతి ఒక్కరూ అతన్ని గొప్ప పుణ్యాత్ముడుగా ప్రశంసిస్తున్నారు. అలాంటి వాడి పుణ్యాల వల్ల మణిగుప్తుడి వ్యాధి నయం కాలేదు. కానీ ధనగుప్తుడు వంటి పాపాత్ముడి తీర్థయాత్రల వల్ల అతని వ్యాధి నయమైంది. ఇలా ఎందుకు జరిగింది? ఈ సందేహాలకు తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఎప్పుడైతే ధనగుప్తుడు తన ఆశని కొడుకు విడిచిపెట్టి మనముడి ఆరోగ్యం కోసం తీర్థయాత్రకు బయలుదేరడో ఆ క్షణం నుంచి ఆయన పాపాత్ముడు కాదు. ఆశ వదిలేశాడు కదా అందుకని. అయితే మణిగుప్తుడి ఆరోగ్యం కుదుటపడటానికి కారణం మాత్రం ఆయన తెచ్చిన గంగాజలం కాదు, గుణగుప్తుడు చేసిన పుణ్యమే. అంతకాలం కొడుకు జబ్బు నయం కావాలని స్వార్థంతో చేసిన పుణ్యాల కంటే ఏ స్వార్థమూ లేకుండా రాజు జబ్బు నయం కావాలి అనుకున్న పుణ్యమే గుణగుప్తుడికి ఎన్నో రెట్ల ప్రయోజనకారి అయింది. ఎన్ని దాన ధర్మాలు చేసినా పుణ్యాన్ని దానం చేయడాన్ని మించిన పుణ్యకార్యం మరొకటి లేదు. గుణగుప్తుడి పుణ్యదానమే మణిగుప్తుడి జబ్బును నయం చేసింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. మూడవ కథ, నమ్మలేని ఘనకార్యం. చాలా కాలం క్రితం జపాన్ దేశంలో ఒక జమీందారు ఉండేవాడు. తాత ముత్తాతలు సంపాదించి పెట్టిన భూమి, ఆస్తిపాస్తులు తప్ప ఆయన గొప్పగా సాధించిందంటూ ఏమీ లేదు. అందువల్ల తన పూర్వీకుల గొప్పతనాన్ని తలుచుకుని వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు సాధించలేనిది అంటూ ఏదీ లేదు అని చెప్పుకుంటూ మురిసిపోతూ ఉండేవాడు. ఆయన మనస్తత్వాన్ని గ్రహించి ప్రతిరోజు కొందరు ఆయన చుట్టూ చేరి తమ పనులు సాధించుకోవటం కోసం ఆయన తండ్రి తాత ముత్తాతలకు లేనిపోని గొప్పలు అంటగట్టి పొగిడేవారు. ఒకడు, మీ తండ్రి గారు మన రాజునే ఎదిరించి జయించాడు అనేవాడు. మరొకడు, మీ తాత మన రాజ్యంలో పేరు మోసిన పండితుణ్ణి వాదనలో కూడా చిత్తు చేశాడు అనేవాడు. ఇంకొకడు, మీ ముత్తాత చాలా అందమైన వారు, ఆయన సుందర రూపం చూసి మైమరిచిపోయిన అప్సరసలే పెళ్ళాడటానికి వచ్చారు. మీలో మీ ముత్తాత పోలికలు చాలా ఉన్నాయి. మిమ్మల్ని పెళ్ళాడటానికి రేపో మాపో ఎవరైనా అప్సరస వచ్చినా ఆశ్చర్యం లేదు అనేవాడు. అవునవును, మా పూర్వీకులు సాధించలేనిది అంటూ ఏదీ లేదు, అది జగత్ప్రసిద్ధం అనేవాడు జమీందారు ఆనందంగా. ఇలా కొన్నాళ్ళు గడిచింది. ఒకనాడు జమీందారు తన చుట్టూ ఉన్నవారితో, మా తాత ముత్తాతలు చేయలేని ఘనకార్యం ఒకటి ఏదైనా మీరు ఎవరైనా చెప్పగలరా అని అడిగాడు. అలా చెప్పిన వారికి 100 బంగారు కాసులు కూడా బహుమానం ఇస్తాను అంటూ ఒక సంచి నిండుగా ఉన్న బంగారు నాణేలను చూపాడు. ఆయన చుట్టూ ఉన్నవారు ఎవరూ కూడా కొత్త సంఘటనను కల్పించి చెప్పలేకపోయారు. ఆ సమయంలో ఒక పేద రైతు అక్కడికి వచ్చాడు. తన పొలంలో పెట్టిన పంటకు జమీందారు గుమాస్తా ఒక వెండి కాసు పన్ను విధించాడు. అది చాలా ఎక్కువని, అన్యాయమని రైతు జమీందారుకు విన్నవించాడు. ఒక వెండి కాసుకే ఇలా బెంబేలు పడిపోతున్నావు? మా పూర్వీకులు చేసిన ఘనకార్యాలలో ఒకటి చెప్తే చాలు, 100 బంగారు కాసులు బహుమానంగా గెలుచుకోవచ్చు అన్నాడు జమీందారు. తమ తాతగారి ముత్తాతగారు చేసిన ఘనకార్యం ఒకటి చెప్పగలను ప్రభు. అలాంటి ఘనకార్యం ఇతర జమీందారులే కాదు, రాజులు కానీ వారి తాత ముత్తాతలు కానీ చేసి ఉండరు అన్నాడు రైతు. అలాగా అంటూ ఆశ్చర్యపోయిన జమీందారు, అది అసాధ్యమైన ఘనకార్యం అని నువ్వు చెబితే చాలదు, మరెవరూ చేయలేని ఘనకార్యం అని నాకే అనిపించాలి, సరేనా అన్నాడు. అంతే కదా, న్యాయ నిర్ణయం చేయడానికి నేనెవరిని ప్రభు అన్నాడు రైతు వినయంగా. సరే చెప్పు అన్నాడు జమీందారు. రైతు చెప్పడం ప్రారంభించాడు. మీ తాతగారికి ముత్తాత అంటే మీకు ముందు 5వ తరంవారైన జమీందారు గారు మహా గొప్పవారు. ఆయన ఒకనాటి ఉదయం తన పరివారంతో దూరంగా ఉన్న దేవాలయానికి పల్లకీలో బయలుదేరారు. మధ్యాహ్నం సమయానికి వాళ్ళు ఒక పెద్ద మర్రి వృక్షం కిందకి చేరారు. జమీందారుకు అక్కడ విశ్రాంతి తీసుకోవాలనిపించింది. పల్లకీ నుంచి దిగారు. అప్పుడు ఆ దారి గుండా వెళ్తూ ఉన్న ఒక బాటసారి, ప్రభు, ఈ చెట్టు మీద రకరకాల పక్షులు చాలా ఉన్నాయి, అవి మీ దుస్తుల మీద రెట్ట వేసి పాడు చేయవచ్చు, వేరొక చోట విశ్రాంతి తీసుకోవడం మంచిది అన్నాడు. చీచి, ఈ ప్రాంతానికే జమీందారునైన నేను చెట్టు మీది పక్షులకు భయపడి వేరొక చోటుకి తరలి వెళ్ళడమా అంటూ జమీందారు అక్కడే కూర్చున్నాడు. ఆ కథను వింటున్న జమీందారు, అవును, అది సహజమే, తన నిర్ణయానికి భిన్నంగా ఎవరు ఏం చెప్పినా ఆయన వినిపించుకోరు, మహా స్వతంత్రులు అన్నాడు. రైతు మళ్ళీ ప్రారంభించాడు.
కొంతసేపటికి జమీందారు చొక్కా మీద ఏదో పిట్ట రెటవేసింది. ఈ చొక్కాను అవతల పారేసి కొత్త చొక్కా తీసుకురండి అన్నాడు జమీందారు. సేవకులు పరిగెత్తి వెళ్ళి కొత్త చొక్కా తెచ్చి ఆయన తొడుక్కునేలా చేశారు. మరికొంతసేపటికి మరొక పక్షి ఆయన కప్పుకున్న శాలువా పైన రెట్టవేసింది. ఈ శాలువాను అవతల పారేసి కొత్త శాలువా తీసుకురండి అని ఆజ్ఞాపించాడు జమీందారు. సేవకులు అలాగే చేశారు. అది సహజమే కదా. మా ముత్తాత ఎక్కడికి వెళ్ళినా తన వెంట ఒక పెట్టె నిండుగా కొత్త బట్టలు తీసుకుని వెళ్ళేవారు అంటూ జమీందారు గొప్పగా చెప్పుకున్నాడు. ఆ తర్వాత ఇంకొంతసేపటికి ఇంకొక పెట్టె జమీందారు గారి అందమైన చెప్పుల మీద అట్టవేసింది. వెంటనే ఆయన వాటిని దూరంగా గిరవట్టేసి సేవకులకేసి చూశాడు. వాళ్ళు వెళ్ళి కొత్త జోళ్ళు తెచ్చి ఆయన ముందు ఉంచారు. ఆహా, నాకు తెలుసు, ఆయన దేనిని పట్టించుకోరు, మా పూర్వీకుడు కదా అని మురిసిపోయాడు కథ వింటున్న జమీందారు. రైతు మళ్ళీ ఆరంభించాడు. మరికొంతసేపటికి మరొక పిట్ట రెట్ట సరిగ్గా ఆయన తల మీద పడింది. నా తలను తీసి అవతల పారేయండి, తక్షణం కొత్త తల తీసుకురండి అని ఆజ్ఞాపించాడు ఆ మహానుభావుడు. అది నమ్మేలాగా లేదు అన్నాడు కథ వింటున్న జమీందారు. కృతజ్ఞతలు ప్రభు, నేను నా బహుమతిని గెలుచుకున్నాను అంటూ రైతు ఆ కాసుల సంచిని అందుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వి చప్పట్లు చరిచారు. జమీందారు రైతు మాటను కాదనలేకపోయాడు. రైతు జమీందారుకు అక్కడ ఉన్నవారికి వంగి నమస్కరించి కాసుల సంచితో సహా సంతోషంగా తన గ్రామానికి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. 4వ కథ, దొంగల భయం. పరంధామయ్య అనే రైతు తన కుమార్తె పెళ్లి శుభలేఖలను తన బంధువులకు, స్నేహితులకు మనుషుల ద్వారా పంపుతూ పెళ్లికి వచ్చే ఆడవారు నగా నట్రా పెట్టుకు రావద్దని, తమ ప్రాంతంలో దొంగల భయం చాలా ఎక్కువగా ఉన్నదని కబురు చేశాడు. వారం రోజుల తర్వాత ఆడవారు ఎలాంటి నగలు లేకుండా పెళ్లికి హాజరయ్యారు. పెళ్లిలో అందరూ కలిసి కలివిడిగా మాట్లాడుకుంటూ సంతోషంగా కాలం గడిపారు. బంధుగణమంతా తిరుగు ప్రయాణమే వెళ్ళిపోయే రోజున ఒక ఆవిడ పరంధామయ్యతో దొంగల ప్రస్తావన తెచ్చి, ఈ ప్రాంత దొంగల భయం అంటూ ఏమీ లేదని గ్రామంలో చాలామంది అన్నారే, వీరేమో వాళ్ళ భయం ఉందని, నగలు పెట్టుకు రావద్దని కబురు పంపారు, ఇలా ఎందుకు చేశారు అని అడిగింది. దానికి పరంధామయ్య నవ్వి, నా బంధువుల్లో కలిగిన వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఉన్నమ్మ లేనమ్మని చూసి గర్వపడకూడదు, లేనమ్మ ఉన్నమ్మని చూసి అసూయపడకూడదు. ఈ యంత్రాలు లేనప్పుడే అంతా కలిసిమెలిసి ఉండగలరు. అందుకే నేను లేని దొంగలు సృష్టించాను అన్నాడు. కథ సమాప్తం.